హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈరోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ రెహమాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. సార్, ఇప్పుడు విజయశాంతి గారి కామెంట్స్ చూసుకుంటే నా పార్టీని బలవంతంగా విలీనం చేసుకుంది బీఆర్ఎస్ బీజేపీ పార్టీ, వాళ్ళని వదిలేది లేదంటూ కామెంట్స్ చేశారు. సో ఈ కామెంట్స్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు విజయశాంతి గారు తల్లి తెలంగాణ పార్టీ ఈ రాష్ట్రంలో స్థాపించి ఆమె కొంత క్యాంపెయిను దానికి సంబంధించినటువంటి ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. అయితే ఆమె ఆ రాజకీయ పార్టీని అప్పుడు అంటే పిల్ల దశలోనే తల్లిని పిల్లను రెండింటిని కలిపి తల్లి తెలంగాణను బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేశారు. అందుకు ఆమెకు మెదక్ ఎంపీ కూడా వాళ్ళు ఇచ్చారు. ఆ తర్వాత కాలంలో జరిగినటువంటి పరిణామాలతో ఆమె దూరమయ్యారు. రాజశేఖర రెడ్డి గారికి బొక్కే అందించి రాజశేఖర రెడ్డి గారిని అన్అఫీషియల్గా ఆమె కలవడం ద్వారా ఆమె బీఆర్ఎస్ పార్టీ దూరం పెడుతూ వచ్చింది. అంతకుముందు ఆమె పార్టీ సెక్రటరీ జనరల్గా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండే. ఆ తర్వాత క్రమంగా ఆమెకు టికెట్ నిరాకరించి ఆమెను పార్టీ నుంచి పోయేలాగా చేశారు. ఆ తర్వాత ఆమె చేంబర్ను కూడా తొలగించారు తెలంగాణ భవన్ నుంచి. కారణాలు ఏమైనా మొత్తానికి వాళ్ళకు వీళ్ళు పడకపోయినా వీళ్ళకు వాళ్ళు పడకపోయినా ఆ పార్టీని వీడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఆమె విజయశాంతి గారు బయటికి రావడం, తర్వాత కొంత బీజేపీతో ట్రావెల్ చేయడం, తర్వాత కాంగ్రెస్తో ట్రావెల్ చేయడం, మళ్ళీ కాంగ్రెస్కి రావడం, ఇట్లా రకరకాలుగా ఆమె పార్టీలు మారారు. ఇప్పుడు ఆమె గత ఎన్నికల సందర్భంగా మల్లికార్జున్ ఖార్గే సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఆమె కండువా కప్పుకోవడం, ఆ తర్వాత మెదక్ టికెట్ విషయంలో ఈమె కాస్త వద్దనుకోవడం, తర్వాత వాళ్ళు పోటీ చేయమనడం, మొత్తానికైతే ఆమెకు టికెట్ లభించలేదు. ఆ తర్వాత ఆమె స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు. ఆమె సేవలను పూర్తి స్థాయిలో వాడుకున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ కనపడకపోయినా మొత్తానికి ఆమె స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు. కొన్ని సభల్లో ఆమె అయితే పాల్గొన్నారు. చివరికి ఆమె లాయాలిటీని దృష్టిలో పెట్టుకొని, అట్లానే తెలంగాణ ఉద్యమంలో ఆమె పాత్రను దృష్టిలో పెట్టుకొని మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చినట్టుగా మనకు కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు ఆమె తల్లి తెలంగాణ పార్టీ విలీనము లేకపోతే కాంగ్రెస్ బీజేపీకి సంబంధించిన అంశం గడిచిన అంశము. ఇప్పుడు దాని అంశం ప్రధాన చర్చలోకి ఏమీ రాదు. ఆమె ఇన్ని సంవత్సరాల తర్వాత దాదాపుగా ఒక 15 ఏళ్ల తర్వాత ఆమె నిద్ర మేల్కొని నేను వాళ్ళ మీద కక్ష సాధిస్తాను అనడం ఎందుకో ఆమె ఒక ఎమోషనల్గా మాట్లాడినట్టుగానే చూడాల్సి ఉంటుంది. కొత్తగా ఆమె ఆ అంశంగా మళ్ళీ పార్టీ పెట్టుకోవడమా లేకపోతే దాన్ని పునర్నిర్మాణం చేసుకోవడం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాలం చెల్లింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తెలంగాణ ఏర్పాటు కోసం మొదలైనటువంటి చిన్న చితకా పార్టీల గురించి ఇప్పుడు ప్రజలు ఆలోచించే పరిస్థితుల్లో లేరు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.